నేను ఇప్పుడైతే కొంచెం ప్యానిక్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే సండే పూట ఫుల్గా నిండిపోయిన బావర్చి హోటల్లో ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పక్క కంట్రీ అయినా జిబూతికి కూడా ట్రైన్స్ ఉంటాయి డైరెక్ట్. పానీ పానీ టండా టండా పానీ టండా పానీ చాయ్ చాయ్ గరం చాయ్ చాయ్ సమోసా ఆలు బోండా. ఎవరో అయితే ఇది దాటి ఇటువైపు వచ్చి నించోకూడదు అనమాట. ట్రైన్ వచ్చే వరకు వాళ్ళు చెప్తారు. మరి అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఊపిరి అయితే ఆడట్లేదు, అస్సలు ఆడట్లేదు. ఒకటేమో క్రాక్ ఇచ్చారు, ఇంకోటేమో నార్మల్ చెప్పులు ఇచ్చారు. అది కూడా సైజ్ ఏమో వేరే. లావోస్ దేశంలో కూడా సేమ్ ఇలానే ఉంటాయి అనమాట రైల్వేస్ ట్యాప్లు. అక్కడికి వెళ్ళి వచ్చబోతున్నాను అనమాట. దాంట్లో 2 వాటర్ బాటిల్, కొన్ని చిప్స్ అవి తీసుకున్నాను. వాటర్ బాటిల్ జగ్గులు పట్టుకొని పొదల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ దిక్కుమాలిన ట్రైన్లో అనవసరంగా వచ్చాను అనిపిస్తుంది. తిరుగుతూనే ఉండగా నీళ్ళు రావట్లేదు. ఆ సీట్ ప్రైస్ వచ్చేసి 2519 బిర్రు అయితే పడింది. 118 సీట్లు ఉన్నాయి. బట్ కరెంట్ పోయింది, అందుకే ట్రైన్ ఆపిస్తాం, కరెంట్ లేక ట్రైన్ ఆపిస్తాం అని అన్నారు. ఒక ఎక్స్పీరియన్స్ అంతే. బట్ తిరిగి వెళ్ళినప్పుడు మాత్రం ట్రైన్లో వెళ్ళను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను ఇథియోపియా కంట్రీ క్యాపిటల్ అయిన అడిస్ అబాబాలో ఉన్నాను. సో ప్రజెంట్ నేనైతే హాస్టల్లో ఉన్నాను అనమాట. ఈ మ్యాడ్ వెర్వెట్ హాస్టల్. లాస్ట్ వీడియోస్లో చూపించాను కదా, నన్ను ఒక లేడీ అయితే హోస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ హాస్టల్లో ఉన్నారు. సో ఈరోజు అయితే మనం ఇక్కడి నుంచి వేరే సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. హరార్ అనే సిటీకి వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, ఓల్డెస్ట్ సిటీ. బట్ అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. ఆ దగ్గరలో ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ధీరేదావా అనే ప్లేస్ ఉంది. సో ఆ ధీరేదావాకి మనం బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే ట్రైన్లో వెళ్ళొచ్చు అనమాట. 2 ఆప్షన్లు ఉన్నాయి. నేనైతే నిన్న ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో. ఆ డీటెయిల్స్ అవన్నీ వన్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళాక చెప్తాను. నేను ఇప్పుడైతే కొంచెం ప్యానిక్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే గత 45 మినిట్స్ నుంచి అయితే నేను క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే 2 యాప్స్ ఉంటాయి అనమాట క్యాబ్ బుకింగ్కి. ఒకటి రైడ్, ఇంకొకటి యాంగో. సో ఈ రైడ్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. 800-900 రూపాయలు చూపిస్తుంది ఒక 30 కిలోమీటర్స్ రైడ్ అనమాట. ఎందుకంటే అడిస్ అబాబాలో రైల్వే స్టేషన్ లేదు. ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది రైల్వే స్టేషను. సో 30 కిలోమీటర్స్ వెళ్ళక తప్పదు. లోకల్ ట్రాన్స్పోర్ట్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే 3 మినీ బస్సులు అయితే మారి వెళ్ళాలి. ఐ మీన్ చాలా చిన్న వ్యాన్స్ ఉంటాయి కదా, మటాటూస్. అవి 3 మారి వెళ్ళాలి. అండ్ ఎక్కడికి వెళ్ళాలో, అవి ఎక్కడ మారాలో అవి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది లోకల్స్ అయితే అమ్హారిక్ మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ మాట్లాడరు. సో దట్టు నా ట్రైన్ అయితే నైట్ 8కి ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇక్కడ 30 కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ ఒక గంట నుంచి గంటన్నర పడుతుంది. సో నేను ఒక 45 మినిట్స్ నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కాకపోతే అసలు ఇప్పటికే ఒక 15-20 మందో క్యాన్సిల్ చేశారనమాట, రైడ్ యాక్సెప్ట్ చేయట్లే. ఈ యాంగో అనే యాప్లో కొంచెం తక్కువ చూపిస్తుందని చెప్పి నేను ఇంకా ఇందులో బుక్ చేసుకుంటున్నా. చూడండి, ఇంకా నో కార్స్ ఫౌండ్ అని వచ్చేసింది డైరెక్ట్గా. ఫైనల్గా అయితే అటో ఇటో ఏదో మతలబ్ చేసి ఇంకా అందులో అవ్వట్లేదని చెప్పి రైడ్ యాప్లో అయితే బుక్ చేసా. బుక్ చేస్తే బ్రదర్ అయితే యాక్సెప్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10 మంది అయితే క్యాన్సిల్ చేశారనమాట. చివరికి యాక్సెప్ట్ చేశారు. అండ్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. త్వరగా నేను తీసుకెళ్ళిపోతాను రైల్వే స్టేషన్కి అని చెప్తున్నారు. నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎప్పుడెప్పుడు ఇథియోపియాలో ట్రైన్ జర్నీ చేయబోతున్నామని. ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. సో అందుకని వెయిటింగ్. ఇదిగోండి, ఫుల్ వర్షం. యువర్ కార్ లుక్స్ న్యూ. Yes, that's new. న్యూ కార్. Yes. ఒక 45-50 మినిట్స్ అయితే పట్టింది ఇక్కడ ట్రైన్ స్టేషన్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, అదే ట్రైన్ స్టేషను. 750 బిర్ అయితే ఛార్జ్ చేశారు. అంటే అరౌండ్ ఒక 460-500 రూపీస్. ఇప్పుడైతే టైం 6:20 అలా అవుతుంది. ఇంకా నా ట్రైన్ వచ్చేసి 8 o'clockకి. కానీ బోర్డింగ్ టైం అని చెప్పి 7:10 అని ఇచ్చారనమాట. మరి రూల్ ఏంటో మరి తెలియదు నాకు. ఎంత విశాలంగా ఉంది చుట్టూ. రెనోవేట్ అవుతుంది అనుకుంటా ట్రైన్ స్టేషన్. దీన్ని ఫూరీ లేబు రైల్వే స్టేషన్ అంటారు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి లేబు అనమాట. లేబు యాక్చువల్గా ఇక్కడ నుంచి డైరెక్ట్గా పక్క కంట్రీ అయిన జిబూతికి కూడా ట్రైన్స్ ఉంటాయి డైరెక్ట్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఇథియోపియా నుంచి ఆ ధీరేదావా మనం అక్కడ దిగిపోతాం. బట్ అది అక్కడి నుంచి క్రాస్ అయ్యి జిబూతికి అయితే వెళ్తుంది. చాలా చల్లగా ఉంది. సెక్యూరిటీ చెకింగ్ అయితే మామూలుగా లేదనమాట. వాళ్ళే దగ్గరగా తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క సీట్లో కూర్చోబెడుతున్నారు. దీని తర్వాత ఇక్కడ అయ్యాక మళ్ళీ ట్రైన్ వచ్చాక వాళ్ళే ఎక్కిస్తారేమో, మరి అంత స్ట్రిక్ట్గా ఉంది. ఎక్కడ అదే మన రైల్వే స్టేషన్స్లో ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుంటాం కదా, ఇక్కడైతే అలా కుదరదు.
ఎవరి సీట్కి అయితే వాళ్ళే అక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు అన్నమాట. నువ్వు ఇక్కడ కూర్చోంటే ఆ చోటు మాత్రం వాళ్ళది అన్నట్టు. చాలా చలి ఎక్కువ ఉంది, చుట్టూ అయితే మౌంటైన్స్ ఉన్నాయి, చాలా చలి ఎక్కువ ఉంది. వన్స్ ట్రైన్ వచ్చాక, ట్రైన్ ఎక్కాక అప్పుడైతే ప్రశాంతంగా సీట్లో కూర్చొని ఈ రైల్వేస్ గురించి అవి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి. సో అన్నీ మీకు క్లియర్గా చెప్తాను. ఇందాక అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా, అక్కడ చాలామంది పోలీసులు అయితే ఉన్నారనమాట. తీయలేదు, వీడియో తీస్తుంటే తీయొద్దు అని చెప్పి గసిరారనమాట. అందుకని చెప్పి నేను ఇంక వీడియో అయితే తీయలే. మా ట్రైన్ అయితే 8 గంటలకి, సో ఇంకా అయితే ట్రైన్ రాలేదు. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఆగుందనమాట, డబల్ డెక్ ఆటోమేటిక్ వ్యాగన్. ఓకే, నాకు తెలిసి ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గూడ్స్ ఏమైనా తేడానికి వాడతారు అనుకుంటా ఈ ట్రైన్ని. మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. చూడండి, అందరినీ చాలా క్రమబద్ధంగా అయితే కూర్చోబెడుతున్నారు. ట్రాలీలు కూడా ఉన్నాయన్నమాట. బయట మనం టోకెన్ తీసుకోవాలి, ట్రాలీకి టోకెన్ తీసుకుంటే మన లగేజ్ అయితే దీంట్లో క్యారీ చేయొచ్చు ట్రైన్ వరకు. అండ్ ఇటువైపు చూసారా, ఎవరో అయితే ఇది దాటి ఇటువైపు వచ్చి నించోకూడదు అనమాట. ట్రైన్ వచ్చే వరకు వాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడే మనం రావాలన్నమాట. ఎవరికి చూపించిన సీట్లో వాళ్ళే కూర్చోవాలి. రూల్స్ అయితే చాలా క్రమబద్ధంగా ఉన్నాయి. అండ్ ఈవినింగ్ టైం కదా, చాలామంది అయితే నమాజ్ చేసుకోవడానికి వాళ్ళ హ్యాండ్స్ అవి వాష్ చేసుకుంటున్నారు ఇటువైపు వచ్చి పర్మిషన్ అడిగి. అండ్ ఇటువైపు చూడండి, నమాజ్ చేసుకుంటున్నారు అనమాట. ట్రైన్ ఇంకా రాలేదు కదా అని చెప్పి. అండ్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ లోపలికి వన్స్ ఎంటర్ అయ్యాక మళ్ళీ బయటికి వెళ్ళడానికి ఉండదు. అంటే కావాలంటే వెళ్ళొచ్చు, బట్ మళ్ళీ అయితే చెకింగ్ అంతా అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మన బ్యాగ్ చెక్ చేస్తారు, లేకపోతే మన పాకెట్స్ అన్నీ చెక్ చేసి మన టికెట్ చెక్ చేసి అప్పుడైతే పంపిస్తారు. సెక్యూరిటీ అయితే బాగా స్ట్రిక్ట్గానే ఉంది. ఈ పైన ఏముందో తెలియదు మరి, స్టెప్స్ అయితే పైకి ఉన్నాయి, కాకపోతే పైకి అయితే అలో లేదనుకుంటా. ఓన్లీ ఈరోజు ఒక ట్రైనే ఉన్నట్టుంది, మార్నింగ్ ఒక ట్రైన్, ఈవినింగ్ ఒక ట్రైన్. అటువైపు చూడండి మొత్తం ఖాళీ. నాకైతే ట్రైన్ టికెట్ ప్రైస్ వచ్చేసి రెగ్యులర్ సీట్ అనమాట, అంటే అన్నిటికన్నా తక్కువది. సో మనకి ఇక్కడ జనరల్ బోగీలు అయితే ఉండవు ఈ ట్రైన్కి. అన్నిటికన్నా తక్కువ సీట్ ఏదైతే ఉందో అది బుక్ చేసుకున్నాను. సో జస్ట్ సీటింగ్ అనమాట, మనకి స్లీపర్ అయితే బెర్త్ అయితే ఇవ్వరు. ఆ సీట్ ప్రైస్ వచ్చేసి 2519 బిర్రు అయితే పడింది. 2519 అంటే 2500 బిర్రు అనుకోండి. 2500 బిర్రు అంటే దాదాపు మన ఐఎన్ఆర్లో ఒక 1600 రూపాయలు. సో ట్రైన్ టికెట్కి 1600 రూపాయలు అయితే పడిందనమాట. ఈ లేబు నుంచి, అంటే అదే అడిస్ అబబా నుంచి ధీరేదావా వరకు. అండ్ ధీరేదావా దాటాక దివాలే అనే ఒక స్టేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే ప్యాసింజర్స్ని అలో లేదనమాట. ఓన్లీ అక్కడి నుంచి ఆ నెక్స్ట్ దివాలే అనే స్టేషన్ నుంచి జిబూతి వరకు అయితే ట్రైన్ వెళ్తుంది. జిబూతి దేశానికి, ఈ దేశం నుంచి ఆ పక్క దేశానికి అయితే ట్రైన్ ఉంది. మెయిన్గా ఈ ట్రైన్ని ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి అయితే వాడతారు అక్కడి నుంచి. బట్ ధీరేదావా వరకు అయితే ప్యాసింజర్స్ని అలో చేస్తారు. అండ్ ఈ ట్రైన్ కూడా రోజు ఉండదన్నమాట. సో చాలా టిపికల్గా ఉంటుంది ట్రైన్ టైమింగ్స్, తర్వాత డేస్ కూడా. ఓన్లీ ఆడ్ డేస్లో అయితే ఈ అడిస్ అబబా నుంచి ధీరేదావాకు ఉంటాయి. ఈవెంట్ డేస్లో అయితే ధీరేదావా నుంచి మళ్ళీ బ్యాక్ అడిస్ అబబాకు ఉంటాయి. సో అంటే 1, 3, 5, 7, 9 ఇలా డేట్స్ ఉంటాయి కదా, ఆడ్ నెంబర్ డేట్స్. ఆ డేట్స్లో మాత్రమే మనం ధీరేదావాకి వెళ్ళగలం. ట్రైన్ ఆ రోజు మాత్రమే ట్రైన్ ఉంటుంది. బస్సెస్ అయితే రెగ్యులర్గానే ఉంటాయి, బట్ ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే ఆడ్ డేస్లో మాత్రమే ఉంటాయి అడిస్ అబబా నుంచి ధీరేదావాకి. అండ్ ధీరేదావా నుంచి రిటర్న్ రావాలనుకోండి, ఈవెంట్ డేస్ అనమాట, 2, 4, 6, 8, 10. సో ఇలాగ ఈవెంట్ నెంబర్ డేట్స్లో మాత్రమే రిటర్న్ ట్రైన్ ఉంటుంది. సో చాలా టిపికల్గా అయితే ఉన్నాయి కదా ఇక్కడ రూల్స్. వీళ్ళ క్యాలెండర్ కూడా డిఫరెంట్, వీళ్ళ టైమింగ్స్ డిఫరెంట్, వీళ్ళ ట్రైన్స్ డిఫరెంట్, అన్నీ డిఫరెంట్ ఇథియోపియాలో. ఇంకా ట్రైన్ అయితే రాలేదు, వచ్చాక ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను మీకు. లావోస్ దేశంలో కూడా సేమ్ ఇలానే ఉంటాయన్నమాట రైల్వేస్. ఈ స్టేషన్లో కూడా ఇలానే మొత్తం రూల్స్ అవి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. నేను లావోస్తో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, లావోస్ దేశానికి కూడా రైల్వేస్ లావోస్ దేశానికి కూడా రైల్వేస్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది చైనా గవర్నమెంట్. అండ్ ఈ ఇథియోపియా దేశానికి కూడా రైల్వేస్ కన్స్ట్రక్షన్ చేసింది కూడా చైనా గవర్నమెంటే. అందుకనే కొంచెం మనకి ట్రైన్ స్టేషన్స్ కానీ ట్రైన్లు కానీ అన్నీ సిమిలర్గా ఉన్నాయి రూల్స్ కూడా. ట్రైన్ వచ్చేసింది, ఇంకొక 20 మినిట్స్లో అయితే స్టార్ట్ అవుద్ది. చాలా డోర్లు అయితే ఓపెన్ చేయలేదు. ఎవరి భోగి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ లైన్ అయితే కట్టాలి. లైన్ కట్టాక ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ట్రైన్ లోపలికి వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింక్లు ఇవన్నీ అయితే ఎక్కిస్తున్నారు. చూసారా, ఒక్కొక్కరి టికెట్ మళ్ళీ ఇక్కడ చెక్ చేసి అప్పుడు పంపిస్తున్నారు లోపలికి. ట్రైన్ చాలా బాగుంది. మన సీట్ నెంబర్ వచ్చేసి 116. ఇప్పుడు అమ్మాయి ఇది ఇంకా 15, అంటే ఇంకా ఎంత చివరికి వెళ్ళాలో.
మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ ఆకరదా మంది. ఓకే, చివరి సీటు కరెక్ట్గా డోర్ పక్కన అయితే వచ్చింది నా సీటు. యాక్చువల్గా ఆ స్టార్టింగ్ నుంచి అయితే నడుచుకుని వచ్చా. మనకైతే బోగికి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి రెండు వైపుల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా. వీళ్ళు ఏంటంటే ఒకవైపు డోర్ క్లోజ్ చేసి ఇంకో వైపు అయితే చెక్ చేసి సీట్ నెంబర్ ఉంటేనే పంపిస్తున్నారు అనమాట లోపలికి. ప్రతి చోట అయితే చెకింగ్ అవుతుంది. నాకైతే విండో సీట్ వచ్చింది అనుకున్నాను. నాదైతే 116 అనమాట. సో ఇది ఇటువైపు సీటు. నో ప్రాబ్లం. బ్రదర్ అయితే విండో సీటు. సో ఇటు సైడ్ అయితే 2 సీటింగ్ ఉంది. ఇటు సైడ్ అయితే చూడండి, ఇటు సైడ్ అయితే 3 ముగ్గురు కూర్చోవచ్చు. ప్రతి సీట్కి అయితే ఒక టేబుల్ అయితే ఉంది మనం ఏమైనా తినడానికి గట్రా. సో నీట్గా ఉంది ట్రైన్ అంతా చూడడానికి. అంటే సీటింగ్ కూడా చూడండి, సోఫా కవర్ లాంటివి నీట్గా వేశారు. కిందనైతే నార్మల్ సీటు మెత్తగానే ఉంది, పర్వాలే. దాని మీద ఒక కవర్ లాంటిది వేశారు. ఇదేంటంటే మనకి నార్మల్గా ట్రైన్లో నేను గూగుల్లో గట్రా రివ్యూస్ అవి చదివాను. ట్రైన్లో మనకి వాటర్ తర్వాత స్నాక్స్ ఇవేం దొరకకపోవచ్చు. సో టాయిలెట్ పేపర్స్ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే మంచిది వాటర్ క్యారీ చేయండి. కొన్నిసార్లు వాష్రూమ్లో అయితే వాటర్ అది ఉండదు అని చెప్పి మెన్షన్ చేశారనమాట. ఎందుకని మంచిదని చెప్పి 2 వాటర్ బాటిల్, కొన్ని చిప్స్ అవి తీసుకున్నాను. చూడండి, టోటల్ అయితే ఒక బోగిలో 116 సీట్లు అయితే ఉన్నాయి. 116 కాదు, 118 సీట్లు. నాది 116 కదా, అక్కడ చూడండి 118 లాస్ట్. 118 సీట్లు ఉన్నాయి. పైన కూడా మనకి మంచిగానే స్పేస్ ఉంది. నా బ్యాగు అంత పెద్దదైనా సరే పట్టేసింది పైన. నీట్గానే పైన స్పేస్ ఎక్కువే ఉంది. ఇంకొక బ్యాగ్ అయితే కెమెరా బ్యాగ్ ఈ కింద పెట్టేశాను. విండో నుంచి మనకు బయటకు వ్యూ చూడడానికి అయితే అవ్వదు అనుకుంటా, ఎందుకంటే చూడండి గ్లాస్ అయితే ఉంది. అండ్ ఆ గ్లాస్ కూడా బ్రేక్ అయిపోయింది. ఇది డ్రింకింగ్ వాటర్ కాదనుకుంటా. సో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ అయితే ఉంది, ఒక డస్ట్బిన్ ఉంది. ట్రైన్కి ఇంకో సైడ్ అయితే డోర్ కూడా క్లోజ్ చేశారు. ఇది మనం నార్మల్గా డోర్ ఓపెన్ చేసినా రాదనమాట, లాక్ అయితే ఉంటుంది. వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుద్ది. ఒక బోగి నుంచి ఇంకో బోగి కనెక్టివిటీ కూడా ఉంది. సేమ్ మంచిగానే ఉంది, చాలా నీట్గా ఉంది ట్రైన్ అయితే. సో చూడండి 2 డోర్లు అయితే ఉన్నాయి. సారీ 2 డోర్లు. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఈ డోరు ఈ బోగికి క్లోజింగ్ డోర్ అనుకుంటా. అదైతే మెయిన్ డోర్ ట్రైన్కి. చెప్పాను కదా ఓన్లీ ఒక ఎంట్రన్సే ఇచ్చారు, 2 ఎంట్రన్స్ అయితే క్లోజ్ చేశారు, ఎందుకంటే చెకింగ్ కూడా చేయాలి కదా. సో ఒక ఎంట్రన్స్ దగ్గర అయితే స్టాఫ్ ఉన్నారు. బాగుంది. ప్రతి బోగిలో అయితే 2 పర్సన్స్ అయితే ఉన్నారనమాట, ఇద్దరు లేడీస్ కానీ జెంట్స్ కానీ. వాళ్ళు అయితే వచ్చిన వాళ్ళందరికీ సీట్ నెంబర్లు, వాళ్ళ టికెట్ చూసి సీట్ నెంబర్లు చూపిస్తున్నారు. స్టాఫ్ అయితే బాగుంది. ఇది వచ్చేసి టాయిలెట్. బాగుంది కదా నీట్గా ట్రైన్. ఏసీ కూడా ఉంది. మరి మధ్యలో ఏమైనా స్నాక్స్ తెచ్చి మన సైడ్ లాగా అమ్ముతారో లేదో చూడాలి. నార్మల్గా మన ఇండియన్ రైల్వేస్లో అయితే అసలు ట్రైన్లో కూర్చోగానే వైబ్ అయితే మామూలుగా ఉండదు. అసలు హడావిడిగా గోలగా, ఇక్కడ కూడా గోల ఉంది. కాకపోతే ఉంటుంది కదా చాయ్, అండా బిర్యానీ, బొండాలు ఇవి అవి తెగ అమ్ముతూ ఉంటారు. మరి ఇక్కడ అమ్ముతారో లేదో అయితే తెలియదు, కానీ చూడాలి. కాసేపు ఆగాక ఏమైనా అమ్మితే వీళ్ళు ఎలా అమ్ముతారో చూడాలి. మన సైడ్ అయితే భలే ఉంటుంది అసలు. మన ట్రైన్స్లో అయితే పానీ టండా పానీ, చాయ్ గరం చాయ్ సమోసా, ఆలు బోండా అవి మిస్ అవుతున్నా. ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ నాకు అవే గుర్తొచ్చాయి అనమాట. రైల్వే స్టేషన్ వైబ్ అయితే రాలేదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్. ఎందుకంటే చైనీస్ గవర్నమెంట్ నిర్మించింది కదా ఈ రైల్వే. సో వాళ్ళ రూల్స్ కూడా మేబీ పాటించలేము. అందుకనే మొత్తం ఎక్కడికక్కడ అయితే చాలా నీట్గా పద్ధతిగా అయితే ఉంది. టికెట్ సిస్టమ్ కానీ, లోపలికి రావడం కానీ, లోపల స్టాఫ్ కానీ గైడ్ చేయడం కానీ. లావోస్లో ట్రైన్ జర్నీ చేసినప్పుడు కూడా చాలా గమనించాను. అంత పూర్ కంట్రీ అయినా సరే లావోస్ రైల్వేస్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇథియోపియా రైల్వేస్ కూడా అసలు నేను ఊహించలేదు. ఏదో బొక్కు ట్రైన్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ట్రైన్ మాత్రం చాలా బాగుంది. ట్రైన్ ఎక్కినప్పుడు మొత్తం అసలు చాలా మంచి ట్రైన్ ఏమో అనుకున్నాను. చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ 50 నిమిషాలు లేట్గా అయితే స్టార్ట్ చేశారు ట్రైన్. నాకైతే అసలు ఏం అర్థం కాలేదన్నమాట. యాక్చువల్గా నాకు నెట్ కూడా సరిగ్గా రావట్లేదు, అసలు ఏం అర్థం కావట్లేదు.
అసలు ఏం ట్రైన్ ఏంటో. యాక్చువల్గా బోర్ కొడుతుంది అక్కడ చాలాసేపు అలా కూర్చొని ఇలా బయటకి అయితే వచ్చాను అనమాట. వస్తే బ్రదర్ అయితే ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఏంటి బ్రదర్ ఇక్కడ కూర్చున్నారు, లోపల మీకు సీట్ లేదా అంటే, లేదా అది ఇరుగ్గా ఉంది, నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, అందుకే ఇక్కడ ఇలా కింద పరుచుకొని ఇక్కడ పడుకుంటాను కాసేపు అయితే అన్నారు. సో బ్రదర్ పేరు, యువర్ నేమ్? గేడియాన్. బ్రదర్ పేరు అయితే గేడియాను. తనైతే అడ్డీస్ అబాబాలోనే ఉంటాడు, బట్ తన ఫ్యామిలీ అయితే ధీరదావాలో ఉంటుందట. సో తన ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నారు అనమాట. సో ఇటువైపు రాగానే వెంటనే ఫ్రెండ్లీగా తింటావా అని చెప్పి తను తింటున్న దాంట్లో షేర్ చేస్తా అన్నారు. లేదులే బ్రదర్ పర్వాలేదు అని చెప్పాను. బ్రదర్ అయితే ఏం తింటారు చూద్దాం. ఓ జస్ట్ పొటాటో అండ్ బ్రెడ్. It's good. This name is in Amharic Artab. Artab. Yeah. Artab. That is very good, very cheap. Very cheap. Yeah, and good taste. 1600. 100 bear. Good. Bread and with Like a sandwich. like sandwich. Good. Yeah. Nice. It's very tasty. Good. Very yummy. ట్రైన్లో అసలు ఏం అమ్మరనుకున్నాను. సో ఇప్పుడే ఒక అతను వచ్చి అయితే ఇక్కడ కెఫెటేరియా ఉంది ట్రైన్ లోపలే, ఏమైనా తింటావంటే వెళ్ళి తిను, అక్కడ పే చేసి తినొచ్చు అని చెప్పారు. సో నేను ఉంటున్న పక్క భోగిలోనే ఉందన్నమాట. అందరూ అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏంటబ్బా ఇంత ఒకేసారి గుంపులో వెళ్తున్నారు ఏంటి అనుకున్నాను. సో అప్పుడు అర్థమైంది ఇక్కడ అయితే ఒక కెఫెటేరియా ఉంది. సో ఇది చూద్దాం అసలు ఏమో ఉన్నాయో. అసలు ఈ కెఫెటేరియా ఏంటో కానీ సండే పూట ఫుల్గా నిండిపోయిన బావర్చి హోటల్లో ఉంది. ఎక్కడ చూసినా జనమే, అసలు ఎక్కడి నుంచో తినాలో ఏంటో తెలియట్లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్లేట్లు పట్టుకొని వాళ్ళ సీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. టేబుల్ ఉంది కదా, ప్రతి సీట్కి టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద పెట్టుకుని తింటున్నారు. ఇంజీరా అయితే అమ్ముతున్నారు అనమాట. ఇంజీరా, తర్వాత బ్రెడ్, కేక్స్. అసలు 10 hours జర్నీ కదా, పడుకోవడానికి అయితే చాలా కష్టంగా ఉంది. ట్రైన్ అయితే దాదాపు ఒక 1.5 hour నుంచి అయితే ఆగిపోయింది. కరెంట్ కూడా పోయింది. ఫస్ట్ టైం నేనైతే అసలు ట్రైన్లో కరెంట్ పోవడం చూస్తున్నా. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ట్రైన్ కాబట్టి, అసలు వర్షం పడింది కాబట్టి అయితే ట్రైన్ ఆగిపోయింది. ఓన్లీ అక్కడక్కడ 1-2 లైట్లు అయితే వెలుగున్నాయి, మిగతా అన్నీ ఆపేశారు. చూడండి తెల్లారిపోయింది. అసలు దాదాపు 3.5 గంటలు, గాలి కూడా రావట్లేదు అసలు. నా జీవితంలో ఇంత దరిద్రమైన ట్రైన్ నేను అసలు ఎప్పుడు ఎక్కలా. అసలు దీనమ్మ అర్ధరాత్రి 2:30 ఆపాడు అనుకుంటా. 2:30 నుంచి టైం ఇప్పుడు. యాక్చువల్గా ట్రైన్ 6:30 కల్లా దింపేయాలి ధీరదావాలో. ఇంకా ట్రైన్ 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. గత 3.5 hours నుంచి ఇక్కడే ఆపేశాడు. గాలి బయటికి వెళ్ళట్లేదు, బయట నుండి గాలి రావట్లేదు, ఒక్కబెట్టేస్తుంది. ఆ సీట్లకు, ఆ చిన్న సీట్లో కూర్చొని నిద్రపోలేకపోతున్నాం. కూర్చోడం కంఫర్టబుల్గా లేదు. సర్లే కంఫర్టబుల్గా లేకపోతే లేదు, జర్నీ అయినా కొనసాగుతుంది అనుకుంటే ట్రైన్ కూడా ఆపితప్పాడు. కరెంట్ లేకపోవడం వల్ల టీవీ ఆగిపోవడం చూశాను, ఫ్రిడ్జ్ ఆగిపోవడం చూశాను. కరెంట్ లేకపోవడం వల్ల ట్రైన్ ఆగిపోవడం ఏంటో ఇక్కడ ఆపేసాడు. ఏం అర్థమై సావట్లే అసలు. ఎక్కడేదో చిన్న బొక్క ఉంటే ఆ బొక్క దగ్గరకు వచ్చి నించుని బుర్ర పెట్టాను అనమాట. ఏమైనా బయట నుంచి చిన్న గాలి వస్తుంది, ఊపిరి పీల్చుకుందాం అని. లోపల అసలు కూర్చుంటే ఏదో కాలిన టైర్ వాసన అయితే వస్తుందన్నమాట. మరి అది ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఊపిరి అయితే ఆడట్లేదు, అస్సలు ఆడట్లేదు. పోనీ ఎవరినైనా అడుగుదాం అంటే డోర్ తీయమని చెప్పి అసలు ఎవరు అయితే రావట్లేదు అనమాట. ఆఖరికి బాత్రూమ్ డోర్లు కూడా క్లోజ్ చేసేసి ఉంచారు. కొందరు జనాలు అయితే ఏం చేస్తున్నారంటే చేతులు కడుక్కోవడానికి పెట్టిన ఉంటాయి కదా ట్యాప్లు, అక్కడికి వెళ్ళి వచ్చపోతున్నారు అనమాట. దాంట్లో ఆ బేసిన్ లోపల అలా ఉంది పరిస్థితి. గాలి అయితే అసలు ఇట్లా నాకేం అర్థమై సావట్లేదు. ఆఫ్రికాలో రైలు ప్రయాణం అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. నేనమ్మ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ బయటకు అయితే వచ్చేసారు. అసలు చూడండి మొత్తం ట్రైన్ అంతా ఖాళీ, అసలు గాలే తగలట్లేదు లోపల. ఎందుకంటే ఏసీ ట్రైన్ అనమాట. సో మొత్తం అంతా గ్లాసులతో ఎక్విప్డ్ అయ్యి ఉంది. అసలు గాలే వెళ్ళట్లేదు లోపలికి, ఊపిరి ఆడలేదు ఎంతసేపు. ఎవడో పేక నొక్కేసినట్టు అనిపించింది.
అందరూ ఇంకా ట్రైన్ ఎలాగే ఇంక కదలదులే అని చెప్పి ధీమాతోని వాటర్ బాటిల్ జగ్గులు పట్టుకొని పొదల్లోకి వెళ్ళిపోతున్నారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి. పొద్దున్న అయింది కదా. నానా తంటాలు పడి ఫైనల్గా అయితే ధీరేదావా రీచ్ అయిపోయాం. కానీ రైల్వే స్టేషన్లు ఏంటో ప్రతి సిటీకి 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల దూరాల్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ధీరేదావా టౌన్ ఏమో 12 కిలోమీటర్లు చూపిస్తుంది. ఈ దిక్కుమాలిన ట్రైన్లో అనవసరంగా వచ్చాను అనిపిస్తుంది. దాదాపు 6:30 గంటలు లేట్ ట్రైన్. దట్టు మధ్యలో దగ్గర ఆపేశారు, గాలి ఇది ఒడి అమ్మ. అసలు చాలా ఎండగా ఉంది ఇక్కడ. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి సిటీ సెంటర్కి అయితే వెళ్తున్నాం. దాదాపు 12 కిలోమీటర్లు అయితే ఉంది సిటీ సెంటర్. 700 బిర్రు అయితే అడిగాడు. మేమైతే 600 ఇస్తా అన్నాం. ఎందుకంటే నాతో పాటు నేను వచ్చిన ట్రైన్లో ఇద్దరు పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళు కూడా సిటీ సెంటర్కి వెళ్తున్నారంటే మేము ముగ్గురం కలిపి షేర్ చేసుకున్నాం. అండ్ ఆటోలో వెళ్తున్నాం అనమాట. అడ్డీస్ అబాబాలో నాకు అంతగా ఎక్కువ ఆటోలు అయితే కనిపించలేదు, బట్ ఇక్కడైతే ఉన్నాయి. వీటిని బజాజ్ అంటున్నారు వీళ్ళు ఆటోలు, బ్లూ అండ్ వైట్ కలర్వి చూడొచ్చు. బ్రదర్ అయితే ఫస్ట్ ఒక హోటల్కి తీసుకెళ్ళాడు, ఎంఎం హోటల్ అని చెప్పి. అదైతే కొంచెం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది, కాకపోతే అది రేట్ ఎక్కువ ఉందన్నమాట. దాదాపు 1400 రూపాయలు పడుతుంది. సో అందుకని చెప్పి కొంచెం చీప్ హోటల్ ఏదైనా చూపి అంటే మళ్ళీ ఆటోలో బ్యాగ్ తగిలించుకొని తీసుకెళ్తున్నాడు వేరే చోటుకి. ఇప్పుడైతే 700 ఇథియోపియన్ బిర్లోనే ఒక రూమ్ చూపించాడు. సో ఈ రూమ్ అయితే కొంచెం పాత లాడ్జ్లా ఉంది, కాకపోతే మనకి ఒక రోజుకే కాబట్టి ఎంత కుదిరితే అంత డబ్బులు తగ్గించడానికి చూడాలి. చుట్టూ ఏమో ఒక కెఫెటేరియాలా ఉంది, ఒక రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూపిస్తా. యాక్చువల్గా అడ్డీస్ అబాబాతో పోలిస్తే ఇక్కడ టెంపరేచర్ కొంచెం ఎక్కువే ఉంది, చాలా వేడిగా ఉందన్నమాట. సో ఇదిగోండి రూమ్స్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. నేనైతే ఏ రూమ్ తీసుకున్నా, ఇది అనుకుంటా, సారీ ఇది ఈ రూమ్ తీసుకున్నా. నేనైతే క్రేజీ థింగ్ కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ చెప్పులు చూడండి. నార్మల్గా హోటల్స్లో చెప్పులు ఇస్తారు కదా వేసుకోవడానికి, ఒకటేమో క్రాక్ ఇచ్చారు, ఇంకోటేమో నార్మల్ చెప్పులు ఇచ్చారు. అది కూడా సైజ్ ఏమో వేరే. తర్వాత టేబుల్ ఫ్యాను పైన, సీలింగ్ ఫ్యాన్, చుట్టూ కెఫ్టేరియా అనమాట. చాలా వేడిగా ఉంది. బెడ్ అయితే కొంచెం పర్వాలేదు, నీట్గానే ఉంది. వైఫై అయితే ఏం లేదు. కబోర్డ్ ఓకే. వాష్రూమ్ మరీ అంత గొప్పగా ఏం లేదు, బట్ పర్వాలే. ఇదేంటిది, ఇది టిపికల్గా ఉంది. వాటర్ వస్తుందా రావట్లేదా? ఇది తిరుగుతూనే ఉంది కానీ నీళ్ళు రావట్లేదు. నీళ్ళు లేవురా. ఇప్పుడు అమ్మ నీళ్ళు రావట్లేదే. నీళ్ళు రాకపోతే ఎలాగా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఈ హోటల్లో. తప్పదు, బడ్జెట్లో కావాలనుకుంటే లగ్జరీ వదిలేసుకోవాలి. ఏది దొరికితే అది దాంతో తృప్తి పడడం బెటర్. 700 బిర్రు అయితే పడింది ఈ రూమ్కి. దాదాపు ఒక 500 రూపాయలు అనుకోండి, అది మ్యాటర్. సో ఈరోజు ట్రైన్ జర్నీ తర్వాత ఈ రూము అంతా చాలా చికాక్గా ఉందన్నమాట. దట్టు ఆ ట్రైన్ జర్నీ చూసారు కదా, 6.5 hours లేటు. ఎంత తిక్కలేసిందంటే అంత తిక్కలేసింది అసలు. వన్ ఆఫ్ ద వర్స్ట్ జర్నీ అనమాట అసలు. ఎందుకంటే కరెంటు పోయి ట్రైన్ ఆపేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో నార్మల్గా నేనంటే ఇప్పటివరకు ఎక్కడ వినలేదు అనమాట. కరెంటు పోయింది, ఇప్పుడు కరెంటు పోయింది, ఇది లేదు అది లేదు అని అంటే ఓకే, బట్ కరెంటు పోయింది అందుకే ట్రైన్ ఆపిస్తాం, కరెంట్ లేక ట్రైన్ ఆపిస్తాం అని అన్నారు. దట్టు 6 గంటలు లేట్. సో అంత ఇథియోపియన్ రైల్వేస్ చైనీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినా సరే మళ్ళీ ఎగ్జిట్లో వస్తున్నప్పుడు కూడా మళ్ళీ చెక్కింగ్ అనమాట. మన టికెట్ అన్ని బొక్కలో చెక్కింగ్లు పెట్టుకొని ట్రైన్ మాత్రం అసలు ఎద్దుల బండి కన్నా దారుణం, మెల్లిగా అలాగ సాగుతూ ఉంది. అసలు చాలా చిరాకు వచ్చింది. ఇట్స్ ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ అంతే. బట్ తిరిగి వెళ్ళినప్పుడు మాత్రం ట్రైన్లో వెళ్ళను. ఈసారి బస్ ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయాలి ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అడ్డీస్కి. అండ్ ఈ ధీరదావాలో అండ్ ఈ ధీరదావాకి దగ్గరలో ఇంకొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్. అన్నీ అదిరిపోతాయి వీడియోస్. సో ఈ వీడియో అయితే ఎంతటిదో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.